ఎంత చక్కని కంఠం అమ్మా నీది, సంగీత సరస్వతి. సాక్షాత్తు ఆ జగన్మాతే వచ్చి నా కంటి ముందు నిలిచినట్లుంది. ఎవరు కన్నబిడ్డవో నువ్వు. వయస్సులో చిన్నదానివైనా నీకు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తోందమ్మా. ఎవరమ్మా నువ్వు? పెద్దవాళ్ళు ఏదైనా అడిగితే చక్కగా జవాబు చెప్పాలమ్మా. చెప్పమ్మా. నేనెవరనేది తెలియటం లేదా? తెలిస్తే ఎందుకమ్మా అడుగుతారు? చెప్పమ్మా. శ్రీమాన్ నరసింహరాయల ఏకైక పుత్రుడైన సూర్యరాయల ముద్దుల కూతురు దేవిని నేనే. ఏమండి, ఇది మన మనవరాలండి. దేవినా? నువ్వు పుట్టినప్పటి నుంచి నిన్ను చూడ్డానికే వీలు పడలేదమ్మా. మీ నాన్న ఎక్కడా? బాబు, నడవలేని ఈ ముసలిదాన్ని ఎత్తుకుని వెళ్లి అమ్మ దర్శనం చేయించావు. నిన్ను కన్న తల్లిదండ్రులు ఎంత పుణ్యాత్ములో బాబు. నీలాంటి మంచి మనుష్యులు 1000 ఏళ్ళు చల్లగా బ్రతకాలి బాబు, 1000 ఏళ్ళు చల్లగా బ్రతకాలి. ఆ పెద్దమ్మ తల్లి నిన్ను చల్లగా చూడాలి, చల్లగా చూడాలి, చల్లగా చూడాలి. నాన్నా, అమ్మా, నూరేళ్లు చల్లగా ఉండు నాయనా. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను. నువ్వెలా ఉన్నావయ్యా? నాన్నా, చేదీరా. అమెరికా నుంచి ఎందుకు వచ్చావు? మిమ్మల్ని అందరినీ చూడటానికి. నానా, మీరు ఆశ్చర్యపోవాలని మీ మనవరాలు ఆశపడింది, అందుకే ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా వచ్చేసాం. ఆశ్చర్యం కాదురా, గుండె దడ పుట్టిస్తున్నావు. అసలు నేను ఎవరు అక్కడి నుంచి ఇక్కడికి రమ్మన్నది? ఈ మా నాన్నగారు బిడ్డను చూడకుండా ఉండగలరు, కానీ ఈ బిడ్డ మాతాపితలను చూడకుండా ఉండలేడు. కాదురా, ఆ దుర్మార్గుల విషయం తెలిసి కూడా ఎలా మాట్లాడుతున్నావా? అయ్యో వదిలేయండి, వచ్చేసాడు కదా. బిడ్డలు వచ్చారని కూడా పట్టించుకోరేంటండి మీరు? సూర్య, నా కోడలు ఎక్కడ్రా? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి కృపాకరీ. మంగళే మంగళకరే మాంగళ్య మంగళప్రభే మంగళార్థం మంగళేసి మాంగళ్యం దేహి మే సదా. ఏమిటి నాన్న అలా చూస్తున్నారు? అమెరికాలో 4 ఏళ్లు ఉండి రాగానే నాన్న నేర్పించిందంతా మర్చిపోతాననుకున్నారా? అది కాదమ్మా. నేను నాన్న కూతుర్నని ఏనాడు మర్చిపోలేదు. అందుకే మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు ఇవేవి నేను మర్చిపోలేదు. నీలాంటి బిడ్డను పొందటానికి నేనెంతో అదృష్టం చేసుకున్నానమ్మా. ఓ బావా, అదృష్టం అంతా నీదే కాదయ్యా. ఈ బంగారు తల్లిని నా ఇంటి కోడలుగా పొందాను చూడు. నేనయ్యా అసలైన అదృష్టవంతుణ్ణి. ఏంటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? బాబుగారు, నేను నా భర్త పెద్దమ్మ తల్లిని దర్శించుకోవడానికి వచ్చాం. ఈయన నీళ్లు తేవడానికి కొలంలోకి వెళ్ళాడు. అక్కడ పాము తేలో కలిసినట్టుంది. ఇప్పుడు ఏం చేయను బాబుగారు? అమ్మా దేవి, అన్యాయంగా నా తాళిని తెంపేశావేంటమ్మా? నువ్వు తల్లివా? కాదు కాదు, నువ్వు రాయివి. చాలే ఆపు. ఏంటలా నోరు బారేసుకుంటున్నావు? బుద్ధి ఉందా లేదా నీకు? ఎవరనుకుంటున్నావు ఆ తల్లిని? శక్తి దేవత. తనను నమ్మిన వారిని ఏనాడూ వదిలిపెట్టదా అమ్మ. నీ భర్తకు ఏది ఏమైనా సరే ఆ తల్లి ఖచ్చితంగా కాపాడుతుంది. అమ్మా దేవి, నిన్నే నమ్ముకుని వచ్చిన ఈమె భర్తని కాపాడు తల్లి. నా భర్త బతికాడు బాబు గారు, నా భర్త బతికాడు. తాత, ఈ దేవికి అన్ని శక్తులున్నాయా తాత? అవును బంగారు.
ధర్మాన్ని వదలకుండా ఉన్న వాళ్లను ఆ తల్లి వదలకుండా రక్షిస్తుంది. ధర్మానికి విరుద్ధంగా నడిచే వాళ్లను ఆ తల్లి తప్పకుండా దండిస్తుంది. పొరపాట్లను ఒప్పుకుంటే ఆ తల్లి కరుణించి క్షమిస్తుందమ్మా. అంత కరుణామయ తల్లి ఆ తల్లి. అలా అయితే ఆ దేవి కథ తెలుసుకోవాలనుంది తాతయ్య. నా తాళి భాగ్యం నాకు కరుణించిన ఆ తల్లి కథ వినాలనుంది బాబు. సూర్య, ఉమ్, నేను నీకు చిన్నప్పుడు నేర్పించిన ఆ పాటను నువ్వే పాడు నాయనా. ఉమ్, పాడు. ఉమ్, ఉమ్. మ్మ్. రండి రండి, త్వరగా రండి. అవతల నేను వేరే చోటకి దగ్గరానికి వెళ్ళాలి. కూర్చోండి. ఇది వేలుగు పెట్టుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. అయ్యా, ఆ వెన్నం తీసి ఆకు మీద పెట్టండి. అయ్యా, నేను చెప్పినట్టుగా చెప్పండి. ఉమ్, ఉమ్. మాతృ సోదరీ పిండం తద్యామి అవద్దేవద్దాన్య ఆకాశతోషాణా. ఆగు, నువ్వన్నావే ఆ మంత్రానికి అర్థమైంది. తమ తల్లి చెల్లి ఆత్మలకు శాంతి కలిగి స్వర్గ ప్రాప్తి అవ్వాలి అని. కాదు 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 కాదు, ఆ నరసింహం గాని కుటుంబం వాళ్ళంతా పైకి పోయినాకే నా తల్లి చెల్లి ఆత్మ పైకి పోవాలా? అంతవరకు ఇక్కడే తిరుగుతా ఉండాలా? దానికి మంత్రం చెప్పు. అలాంటి మంత్రాలు ఏమి ఉండవండి అయ్యా. కొత్త మంత్రం కనుక్కో. కనుక్కోవడానికి కుదరదు. కనుక్కో, చెప్పు. కనుక్కుంటా 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 కనుక్కుంటా. అయ్యయ్యో, 100 రూపాయలు దొరుకుతాయని ఆశపడి ముందు నష్టపోయిన దగ్గర తగులుకుపోయిన డబ్బా. ఇదే మనుషుడా రాక్షసుడా? ఎక్కడా లేని మంత్రాలు కావాలంటున్నాడు. వీడేనాడు జతి కాకైపోయినని తింటాడు. వీడి తగ్గిన ఏనాడు పెడతాను. ఏం చూడట్లేదే. నరసింహం గారి కుటుంబం పైకి స్వాహ. ఆ నరసింహం గడు కూడా సూర్యం గడు అమెరికా నుండి వచ్చేసారయ్యా. నా కొడుకు మళ్ళీ వచ్చినాడని పళ్ళి కిరిస్తూ వార్తలు మోసుకొచ్చినావేందిరా? వాణ్ణి అక్కడికక్కడే ఇరగదీసి నరికి నరికి పోగులు పెట్టుంటే నీకు మాలేసిన ఆస్తిలో సగభాగం ఇచ్చుండేవాణ్ణి కదరా పోసడికే. ఎన్ని రోజులు ఎవడి కోసం ఎదురు చూస్తుండానో. నా కొడుకు అయిపోయినాడు. వాడికి వాడి కుటుంబీకులందరికీ మంగళం పాడేస్తా, పిండం పెట్టిస్తా. ఏమండి ఏమండి? నేను ఏంటి డల్లిపోయావా? అరే, నీకు సిగ్గేస్తుంది, నాకేం వేస్తుందంటే ఎవరైనా చూస్తారండి. చూస్తే చూడండి, ఇవన్నీ చక్కగా నేర్చుకుంటారు. నీ అందచందాల ఆటపాటలతో అలా 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 ఏవేవో లోకాలకి. సిగ్గేస్తుందండి. ఇంకెన్నడూ నువ్వు సిగ్గే పడకుండా చేస్తాను. వాణ్ణి లేపేస్తాను. నువ్వు వెళ్ళి నేను చూసుకుంటాను.
ఆగండి. చంద్రబాబు గారు, ఈ విషయం పెద్దయ్య గారికి చెప్పి ఆ పుణ్యాకూరలు బుద్ధి చెప్పాల్సిందే. అవును బాబు, ఈ రోజు వాళ్ళ పని పెట్టేయాలి. చూడండి, నాకు సాయం చేస్తారా మీరంతా? సాయం అంటారేంది బాబు, మీకోసం మా ప్రాణాలైనా ఇస్తాం. ఓకే ఓకే ఓకే. ఆ, ఆ. ఇక్కడ జరిగిన విషయం నాన్నగారికి ఎవ్వరూ చెప్పకూడదు. బాబు, అవును, నేను వాడితో గొడవ పడ్డానని నాన్నగారికి తెలిసిందనుకోండి, నేను ఇలా మీతో సంతోషంగా ఉండడానికి కుదరదు. మళ్ళీ అమెరికాకు పంపించేస్తారు. వద్దు బాబు, మీరు మాతోనే ఉండిపోవాలి. తప్పకుండా మీతోనే ఉంటాను. మీరందరూ ధైర్యంగా వెళ్ళండి. వెళ్ళండి. ఆ. తాతయ్య ఈ రోజు అమ్మోరి అలంకారం భలే బాగుంది కదూ. అవును తల్లి, ఆ తల్లి అందచందాలు చూడడానికి 2 కళ్ళే కావు, ఎన్ని కళ్ళున్నా చాలు. అంత చక్కని తల్లి ఇంకెక్కడా లేదు. ఆ? అయ్యయ్యో తాతయ్య, మంటలు! తాతయ్య, అట్నుంచి కూడా వస్తున్నాయి. తాతయ్య! అమ్మా తల్లి, బెల్లము తల్లి, అమ్మా, కరుణించు తల్లి. కరుణామయి, జగదంబ, మమ్మల్ని కాపాడావా తల్లి, మమ్మల్ని కాపాడావా తల్లి, కరుణామయి, జగదంబ. అయ్యో, ఇదంతా ఎదవల పనేనండి. ఆ నీచ నికృష్టుల వల్ల ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. అందుకే నిన్న ఎక్కడి నుంచి రావద్దురా బాబు అని మొత్తుకున్నాను. ఛీ, నా మాటకి అసలు విలువ ఉంటేగా. లేదు మావయ్య, ఇందులో ఆయన తప్పేం లేదు. నేనే బలవంతం చేసి తీసుకొచ్చాను. దేవి పుట్టాక అమ్మ దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించి విజయదశమి ఉత్సవం కూడా చూసుకుని వెళ్ళొచ్చని వచ్చాం. అదీ కాకుండా అమ్మ ఊరికే కల్లో కనబడుతోంది. అందుకే ఇలా. ఆ సంగతి సరేనమ్మా, కానీ వాళ్ళు నా బిడ్డను నరికేసి మన వంశాన్ని నిర్వంశం చెయ్యాలని పొంచి చూస్తున్నారమ్మా. అలానే వాళ్ళందరికీ భయపడి జీవితం అంతా చేతులు కట్టుకుని పిరికివాడలా బతకమంటారా? నో, ఒక్కరోజు బతికినా సరే నేను వీరుడిలాగే బతుకుతాను. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అందరూ కత్తి కఠారి అంటూ నరుక్కుంటూ పోతే గోదావరి నదిలో నీళ్లు కాదురా, రక్తం పారుతుంది. రక్తాన్ని పారించే ధర్మాన్ని కాపాడాలని ఉంటే నేను దానికి సిద్ధంగానే ఉన్నాను. అరే సూర్య, విన్నావుటే నీ ముద్దుల కొడుకు మాటలు. నా కొడుకు అనే దానిలో తప్పే ఉందండి. ఎన్ని రోజులని వాళ్ళకి ఇలా భయపడుతూ బతకమంటారు? వాళ్ళు ఎంత కరుడు కట్టిన వాళ్ళు తెలిసి కూడా ఎలా మాట్లాడుతున్నావేంటే? ఇంత చిన్న విషయానికి ఎందుకండి అంత తలబాదుకుంటున్నారు? ధర్మాధికారుల కుటుంబానికి ఆ తల్లి శ్రీరక్ష ఉంది. మన కుటుంబాన్ని మట్టు పెట్టడానికి వాళ్ళు ఎన్ని ఎత్తులు పై ఎత్తులు వేసినా ఆ తల్లి మన వెన్నంటి ఉండి రక్షిస్తూనే ఉంటుంది. ఆ దుర్మార్గుల వల్ల నా అల్లుడి గారికి ఎలాంటి ఆపద ఉండదులేమ్మా. ఏమో నాన్న, రాత్రి దేవస్థానానికి వెళ్ళొస్తుంటే నా బిడ్డని మంటల్లో కాల్చి చంపాలని ప్రయత్నం చేశారు. ఇప్పుడు మీ అల్లుడు గారి ప్రాణాల మీదకి తీసుకొచ్చారు. నాకు చాలా భయంగా ఉంది నాన్న. ఆ తల్లి నేను నుదుట పెట్టింది సాధారణమైన కుంకుమ కాదమ్మా, అది సాక్షాత్తు సౌభాగ్య కుంకుమ. నాన్న, ఏమిటి నాన్న మీరనేది? నాకు మీ అమ్మకు వివాహమై ఎన్నో ఏళ్లు గడిచినా మాకు సంతానం కలగలేదు. ఒకరోజు నేను మీ అమ్మ ఎంతో ఆర్తిగా పెద్దమ్మ తల్లికి మొరపెట్టుకుంటూ ఉండగా దేవి, సదా నువ్వే గతి అని నమ్ముకున్న మాకే సంతాన భాగ్యం లేకపోతే ఇక మా జన్మలకు
సార్థకత ఏముంటుందమ్మా? నేనే నిన్ను ఆస్తులివ్వు అంతస్తులివ్వు అని అడగటం లేదు. ఒకే ఒక్క బిడ్డ నువ్వు తల్లి. నా కడుపు పండించి ఒక బిడ్డనిస్తే అందుకు ప్రతిఫలంగా నా ప్రాణాలను నీకు అర్పిస్తాను తల్లి. ఏంటంటే అలా చూస్తున్నారు? ఆ తల్లి అలా అనుగ్రహిస్తే అంతకన్నా ఈ జీవితానికి ఇంకేం వద్దండి. నాకమ్మ అనిపించుకునే భాగ్యం వస్తే ఆ తల్లి కోసం నా ప్రాణాలైనా ఇస్తానండి. అప్పుడైనా ఆ దేవికి కరుణ పొంగి కరుణిస్తుందేమోనండి. ఆ దేవి అనుగ్రహించింది. నీ తల్లి గర్భవతి అయింది. ఓ అర్ధరాత్రి తనకు నొప్పులొచ్చి ప్రసవానికని ఆస్పత్రికి తీసుకుని వెళ్తూ ఉంటే త్వరగా పోనీవయ్యా, త్వరగా పోనీ. నా వల్ల కావటం లేదు. త్వరగా తీసుకెళ్ళండి. నొప్పులు ఎక్కువ అవుతున్నట్టుంది. త్వరగా పోనీ నాయన. ఏంటండి బండి ఆపేశారు? ఏంటయ్యా ఎందుకు ఆగింది? అదే అర్థం కావట్లేదు స్వామి. గుడికాడ నుంచి బండికి ఎలాగోలా పోనీ. వల్ల కావటం లేదు. అయ్యో స్వామి, వర్షం వచ్చేలాగా ఉంది స్వామి. అమ్మగా నా గుడిలో తీసుకెళ్తాం స్వామి. త్వరగా ఇలా తీసుకెళ్ళండి. ప్రసవం జరిగే సమయంలో దేవస్థానంలోకి వెళ్ళకూడదయ్యా. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దమ్మ తల్లి తప్ప వేరే దిక్కు లేదు స్వామి. నా మాట వినండి స్వామి. అమ్మా పెద్దమ్మ తల్లి. జాగ్రత్త. జాగ్రత్త. పార్వతి, అమ్మా. నీకేం భయం వద్దు. ఇది ఆ తల్లి సన్నిధి. అయ్యో అంతా మంచి సృష్టి. మెల్లిగా మెల్లిగా కూర్చో. నా వల్ల కావటం లేదండి. త్వరగా వెళ్ళి డాక్టర్ అలాగే ఇదిగో వెళ్తున్నా. త్వరగా వెళ్ళండి. ఇదిగో వెళ్తున్నా. పదవయ్యా. అయ్యా సరే అయ్యా. వెళ్ళండి. జాగ్రత్త. అమ్మా. ఎవరమ్మా నువ్వు? నేనెవరో ఎరుక కాలేదా? ఇంతకు ముందు నిన్ను ఎక్కడ చూశానో జ్ఞాపకమే రావటం లేదే. వెనక కొన్ని దినాల కింద నువ్వు ఇక్కడకు వచ్చి నాకు గనక ఒక కూననిస్తే అందుకు నా ప్రాణాలనే ఇస్తానంటివి కదా తల్లి. అది కూడా జ్ఞాపకం లేదా? అమ్మా నువ్వా? తల్లి ఆది పరాశక్తి, నన్ను అనుగ్రహించావా? నాకు పురుడు పోయడానికి నువ్వు మంచాసాని అయ్యావా? అమ్మా పెద్దమ్మ తల్లి, నీ చేతుల్లో ఉన్న నా బిడ్డ మహాభాగ్యం చేసుకుందమ్మా, మహాభాగ్యం చేసుకుంది. అమ్మా నేను నీకు ఇచ్చిన మాటను నేను మర్చిపోలేదు తల్లి, నేను మర్చిపోలేదు. పార్వతి, నువ్వు పొందిన వరాల వల్ల నీ సుకృతాల వల్ల నీకొక బిడ్డ పుట్టిన తక్షణం నువ్వు నాలో లీనం కావాలన్నది విధి. అందుకే ఆనాడు నాకు ప్రాణాలిస్తానన్నావు. అమ్మా నా ప్రాణాలు నీలో నిరాటంకంగా కలవని. అయితే నాదొక చిన్న కోరిక తీర్చవా తల్లి? నేను నీలో కలిసే ముందు నీ అఖండ గాయత్రి రూప దర్శనాన్ని నాకు కలిగించవా తల్లి? ఆ దర్శనం అవుతుండగానే నన్ను నీలో ఐక్యం చేసుకోమ్మా. తత్సవితుర్వరేణ్యం
డాక్టర్ని తీసుకుని వెళ్లేలోగా మీ అమ్మ ఈ లోకాన్ని వదిలి వెళ్ళింది. ఆ పైన అక్కడ జరిగిందంతా తెలిసింది. అమ్మా రాజేశ్వరి, ఎలాంటి సందర్భంలోనూ నీ నుదుట కుంకుమ లేకుండా ఉండద్దమ్మా. జాగ్రత్తగా ఉండాలి. ఆ కుంకుమ నీ నుదుట చెరగకుండా ఉన్నంత వరకు నువ్వు దీర్ఘ సుమంగళిగా ఉంటావని ఆ తల్లి నా కలలో కనిపించి వరమిచ్చిందమ్మా. ఇకనైనా నా అల్లుడి జీవితానికి ఏ ఆపద రాదు అని నమ్ముతావా అమ్మా? నమ్ముతాను నాన్న, నమ్ముతాను. ఆ దేవి మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. నమ్ముతాను. క్లీం కాపాలి, క్లీం కాపాలి, హ్రూం కాపాలి, జ్వాలా కాపాలి. మానవ రక్తాభిషేకం సమర్పిస్తుండా నా పెళ్ళాము ఆత్మను ప్రత్యక్షం చెయ్యి మాత. భవాని, నేను నీ మొగుణ్ణి చెప్తాండా. ఆ నరసింహంగాడి కుటుంబాన్ని సర్వనాశనం చెయ్యి. నా అన్న కుటుంబాన్ని నేను నాశనం చెయ్యను. ఒక మొగోనికి వాని మొదటి శత్రువే వాడు తాళి కట్టిన ఆడది. వెళ్ళు. ఈ వీరమ్మ కడుపు మంట చల్లారిపోవాలి. పోతుందా? ఏందమ్మా నువ్వనేది? నా కడుపు ఇక్కడింత కాలిపోతుంటే ఆ నరసింహంగాడి కుటుంబం అంతా సంబరాలు చేసుకుంటున్నారా? సంబరాలు. అమ్మా, అవును కొడుక. ఆ తల్లి శక్తి వాళ్ళ మీద ఉన్నంత వరకు వాళ్ళను ఎవరు ఏమీ చేయలేరు. అమ్మా, నేను నేర్చుకున్న మంత్రశక్తి విద్యలతో ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తా. మంత్రశక్తి కన్నా దైవ భక్తికే శక్తి ఎక్కువ కొడుకు. దానికి నన్ను ఏం చేయమంటావమ్మా? చెప్పు. ఆ దేవి గుడిలో జరిగే విజయదశమి ఉత్సవాలు ఆపేయాలి. దానికి దీనికి ఏందమ్మా సంబంధం? ఉంది. ఆ పెద్దమ్మ తల్లి గుడిలో కొన్నేళ్ల క్రితం జరగవలసిన విజయదశమి పండగ ఆగిపోయినందుకు ఆ పెద్దమ్మ తల్లి కోపానికి బలైన ఆ ఊరు అల్లకల్లోలమై అత్తలాకుతలమై రోగ రుజనాలతో నలిగి నలిగి మండి మండి శ్మశానమైపోయింది. అదే గతి మళ్ళీ ఆ ఊరికి దాపురించాలి అంటే వచ్చే దసరా పండగ ఎలాగైనా ఆగిపోవాలిరా. ఈ క్షణం నుంచి ఈ ఊరు కాష్టాల గడ్డైపోయింది కొడుక. ఈ నరసింహంగాడి కుటుంబం సర్వనాశనం అయిపోయినట్టు. రక్తాక్ష! నాయనా, వద్దు నాయనా. అంటించు. నా మాట నాయనా. అంటించరా నా కొడక. నీ అబ్బా, ఒక్క నిమిషం చేతిలో కాలుతున్న కర్పూరం పెట్టుకున్నందుకే నీకు ఇంత ఇదైంది కదా. నాయమ్మ అవమానంతో ప్రాణాలనే బలి చేసుకున్నదిరా. నా మనస్సెంతగా మండిపోవాలా నాయనా? కానీ కానీ ఇంతైనా ఆ నరసింహంగాడు సకుటుంబంగా నేను మసి చేస్తాను నాయనా, నేను మసి చేస్తాను. నా ప్రాణాలు పోయినా సరే నా కొడుకు కుటుంబాన్నంతా కసితీరా మసి చేస్తాను. అనపెట్టు, అనపెట్టు. కసితీరా మసి చేస్తాను. చేస్తాను నాయనా, చేస్తాను. ఏంటరా? ఏం జరిగింది?
మాట్లాడరే, ఎందుకంతా మౌనంగా ఉన్నారు? మరి ఏం లేదయ్యా, దసరా ఉత్సవం ఆగిపోయిందంటే ఆగితే ఆ, ఆ, ఈ ఊరికి ఏదైనా అవుతుందా అని భయం. ఉమ్, ఆ, నేననేది అది. ఏమిటి శాస్త్రి గారు, మీరు కూడా అలా పిచ్చిగా మాట్లాడతారు? ఉత్సవం ఆగిపోతే అందరం కట్టకట్టుకుని పోతావా? ఈ తల్లి ఇలాంటి తల్లి కాదు, మహాశక్తులున్న తల్లి. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే బావగారు, దేవికి ఇంతవరకు రోజుకి 2 సార్లు పూజలు చేస్తున్నారు. ఇకపైన 3 సార్లు చెయ్యండి. అలాగైనా ఆ తల్లి మనసు కరిగి ఏ ఆపదలు రాకుండా అందరినీ కాపాడుతుంది. అయ్యో అయ్యో బాబు గారు, నా బిడ్డని తల్లి కాపాడుతుందా బాబు గారు? ఎవరమ్మా నువ్వు? నేను పక్కూరు నుంచి వచ్చాను, దేవి దర్శనం కోసం వచ్చాను బాబు గారు. నా బిడ్డకి ఇలా ఎందుకైందో అర్థం కావటం లేదు బాబు గారు. నాకు భయంగా ఉంది బాబు గారు, నాకు భయంగా ఉంది. ఏమి భయపడక్కర్లేదు. నువ్వు దేవిని నమ్ముకున్నావు. ఆ తల్లి తనని నమ్ముకున్న వాళ్ళ చెయ్యి ఏనాడు వదలదు. ఏది ఆ బిడ్డని లైవ్? అమ్మా జగన్మాత, ఆ బిడ్డకు ఏ ఆపద రాకుండా కాపాడు తల్లి. అయ్యా, మీ దేవి నా బిడ్డను చంపేసింది. అయ్యో లక్ష్మి, 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 ఒరే పాపడా, నేను ఆసుపత్రికి తీసుకెళ్ళినా నా బిడ్డ బతుకుండేదేమో కదరా. న్యాయంగా నా బిడ్డ ప్రాణాలు తీసి నాకు దూరం చేసావు కదరా, నాకు దూరం చేసావు. నువ్వు బాగుపడవురా, ఏంటమ్మా, ఏమిటి ఇదంతా? ఆ రోజు విజయదశమి ఉత్సవాల్లో ఒక అమాయకురాల్ని బలి తీసుకున్నావు. ఈ రోజు నిన్నే నమ్ముకుని వచ్చిన ఒక పసిపిల్ల ప్రాణాల్ని తీసుకున్నావు. ఏంటి, ఎందుకు ఇదంతా? మేము ఏం తప్పు చేసామనమ్మా? 7 తరాల ముందు నుంచి నిన్నే పూజిస్తూ నమ్మినందుకు ఇదే నువ్వు చూపించే దయా? చెప్పమ్మా, మాట్లాడు తల్లి, మాట్లాడు. సామి కుర్రు ఏది ఎట్టయితదో ఎరక చేసే ఎరకసాని నేను. అయినా నిన్నే అడుగుతుండా, ఎందుకు సామి ఆ తల్లి మీద అంతగానం కోపం వచ్చింది నీకు? ఏంటమ్మా దేవత? ఇదొక దేవత? ఒక చిన్న బిడ్డని కాపాడలేని దేవత ఉంటేనే లేకుంటేనే? ఈవిడికెందుకమ్మా 3 పూటల పూజలు? ఎందుకు చేయాలమ్మా పాలాభిషేకాలు? ఎందుకు చేయాలి పంచామృతాభిషేకాలు? ఎందుకు హారతి కర్పూర సేవలు? ఎందుకమ్మా? సామి, నేను అంటానని కోపం చేసుకోబోకు. మీరు దేవికి పాలాభిషేకం చేసే దేనికి? చేసిన పచ్చి పాపాలు కడుక్కొని దానికి. ఒంటిలో ఉన్న పంచేంద్రియాలు సరిగ్గా పనిచేయాలని మీరంతా ఆ దేవతకు పంచామృతాభిషేకాలు చేస్తారు. చీకట్లు కమ్ముకొన్న బతుకులకి ఎలుగులొస్తాయని ఆశపడి ఆ దేవతకు ఆరతులు పడతారు. 30 పొద్దుల పూజలు ఎందుకంటివి కదా సామి? అదా దేవికి కాదులే, మీకందరికి 30 పొద్దుల తిండి దొరకాలని, అదా దేవికి జ్ఞాపకం ఉండాలని. ఎరుకైందా సామి ఇప్పుడైనా ఆ దేవి సంగతి? మనిషి చేసేదంతా తన కోసమే చేసుకుంటాడు, పైకి మాత్రం ఆ దేవి పేరు పెడతాడు. కుర్రు ఏం మనుషులయ్యా మీరు? అవు సామి, మంచిదిగానైతే అంత నేనే చేసినా అంటారు. అదే చెడ్డదైతే ఆ దేవత నెత్తి మీద వేస్తారు. మనిషికి పూర్వజన్మల కర్మల ఫలాలనేవి ఉంటాయి గదా, అయి మర్చిపోతారేంది సామి? ఏమిటమ్మా కర్మఫలం? ఎక్కడదమ్మా కర్మఫలం? ఆ కర్మఫలాన్ని మార్చగలిగే దేవత అసలైన దేవత. దాన్ని మార్చలేని దేవత ఉంటేనే లేకుంటేనే. అలాంటి దేవతతో నాకు పని లేదు, అలాంటి దేవతతో నాకు పనే లేదు.
ఆవేశపడకండి బావగారు. ఆ తల్లి చేసే ఏ పనిలోనైనా ఏదో ఒక అంతరార్థం ఉండే ఉంటుంది. నాకు ఏ అంతరార్థాలు అక్కర్లేదు బావగారు, ఏ కారణాలతో పని లేదు. నాకు ఈవిడ ఆవశ్యకత లేదు, ఈవిడ అవసరం లేదు. లోకంలో దేవుళ్ళని నమ్మని వాళ్ళంతా ఎలాగో అలా బతకడం లేదా? బావగారు తొందరపడుతున్నారు. బావగారు, ఈ దేవుళ్ళని ఎక్కువగా ఎవరు పూజిస్తారో, ఎవరు ఎక్కువగా నమ్ముతారో వాళ్ళనే శోధించి పరీక్షిస్తారండి వీళ్ళు. బావగారు నా మాట చాలు చాలు బావగారు, చాలు. ఈ తల్లిని నమ్మినందుకు గాను నాకు జరిగిన ఈ మర్యాద చాలు బావగారు, ఈ మర్యాద చాలు. బావగారు ఇచ్చిన మాటను నెరవేర్చుకునే యోగ్యత లేని వాణ్ణి నేను పెట్టుకుని ఏం ప్రయోజనం బావగారు, ఏం ప్రయోజనం? బావగారు నా మాట వద్దు శాస్త్రి గారు, ఇంకెవరి మాట నేను వినను. నాకు ఈవిడ సావాసం అక్కర్లేదు, ఈవిడ సావాసం అక్కర్లేదు. కావాలంటే మీరే పూజలు చేసుకోండి, ఏమైనా చేసుకోండి, అభిషేకాలు చేసుకోండి, పంచామృత అభిషేకాలు చేసుకోండి. నాకు ఈవిడ సావాసం అక్కర్లేదు, నాకు ఈవిడ సావాసం అక్కర్లేదు. బావగారు కాపాలి, నా ముద్దుల బిడ్డ ఆత్మను రప్పించు, రప్పించు కాపాలి. రక్తాజగం, రక్తాజగం. అమ్మా మోహిని, నీవైనా నీ అబ్బా అనుకున్నది సాధిస్తావా అమ్మా? నేను సాధిస్తానన్నా, తప్పకుండా సాధిస్తా. ఆహా, నువ్వు నా కూతురువమ్మా, నా కూతురువి. వెళ్ళు, వెళ్ళమ్మా. కాపాలి. దేవి, దేవి, దేవి. చంకి ఇలారా. ఏందమ్మగారు? దేవి ఎక్కడే కనిపించడం లేదు. అది ద్రాక్ష తోటకి వెళ్తానని సిన్నాత అంటుంటే విన్నాను అమ్మగారు. ఎల్లారో లేదో తెలియదండి. అది ఎప్పుడు ఇంతే. పుట్టినరోజు కదా, రెడీ అవ్వాలని కూడా తెలీదు. ఎప్పుడు ఆట ఆట ఆట. వెళ్ళి తీసుకురాపో. అట్టాగేనమ్మగారు.